అందరికీ నమస్కారం. సొంత ఇంటి కల నెరవేరడానికి అందరూ ఏ దేవుణ్ణి పూజించాలి? భూమికి అధిపతి భూవరాహస్వామి, మరియు అలాగే భూవరాహస్వామి టెంపుల్స్ చాలా దగ్గర ఉండదు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి, మీ దగ్గరలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళొచ్చు. ఏదైనా ఎక్కడైనా పుణ్యక్షేత్రాలలో ఉండే నరసింహస్వామి దేవస్థానానికి ఇచ్చేసి మంగళవారం పూట, శనివారం పూట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే ముఖ్యంగా భూమికి సంబంధించిన దేవుడు భూవరాహస్వామి. భూవరాహస్వామి కర్ణాటక రాష్ట్రంలోని మండ్యా జిల్లాలో, మండ్యా తాలూకాలో కళ్ళల్లి అనే ప్లేస్లో విశేషంగా నెలకొని ఉంది. భూవరాహస్వామి కళ్ళల్లి అని కొట్టండి, గూగుల్లో కొట్టండి, మ్యాప్లో కొట్టండి. రోడ్స్ మైసూర్ దగ్గర ఉంది. విశేషమైన టెంపుల్. అక్కడికి వెళ్ళి వస్తే గ్యారంటీ ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకోలేని వాళ్ళంతా ఇల్లు కట్టుకుంటారు. ఇంటి కేసు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇల్లు కట్టుకునేస్తారు. అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని రండి. ఇటుక పూజ అని చేస్తారు అక్కడ. ఇంకా లేదంటే అక్కడికి పోయే కాదంటే మరి నీలకంఠాపురం దేవస్థానం, సత్యసాయి డిస్టిక్, ఓకే, అనంతపురం సత్యసాయి డిస్టిక్లో నీలకంఠాపురం మడిక్సిరా తాలూకాలో వస్తుంది నీలకంఠాపురం టెంపుల్. మా టెంపుల్లో కూడా నరసింహస్వామి దేవస్థానం ఉంది. అక్కడ వచ్చి ఇటుక పూజ చేపించుకోండి. అలాగే 9 ప్రదక్షిణలు మంగళవారము, శనివారం ఈ 2 రోజుల్లో రండి. ఇటుక పూజ చేసుకొని 9 ప్రదక్షిణలు వేసుకోండి. మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే ఇంకో చిన్న పరిహారం, అందరూ ఈ వచ్చే పౌర్ణమి 28వ తారీఖు చాలా విశేషమైన దినం. ఆ రోజు గ్రహణం మనకి లేదు కాబట్టి పాటించిన అవసరం లేదు. ఆ రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమి ఆర్థిక సంకష్టాల్లో ఉండే వాళ్ళంతా ఒక చిన్న పని చేయాలి. ఓకే, అలా మీ ఆ చిన్న పని చేయడం వల్ల మీకు ఆర్థిక సంకష్టం అంతా తొలగిపోతుంది. డబ్బుకి కొరువే ఉండదు. ఏం చేయాలంటే ఒక టెంకాయ తీసుకొని దేవుని ఇంట్లో పెట్టి పూజ చేసి దాన్ని మీ ఇంటికి దిష్టి తీసి మీ ఇంటి ముంద, గుమ్మం ముంద కొట్టేయాలి. ఓకే, అలా చేయండి. ప్రతి పౌర్ణమి దినం చేయండి. మరియు పాలు పొంగించండి. బ్రాహ్మీ ముహూర్తంలో 5 నుంచి 6 గంటలు బ్రాహ్మీ ముహూర్తంలో పాలు పొంగించండి. అంతా మీకు డబ్బు అనేది కొరవే ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.